మనం మొన్న 2వ తారీఖు వరకు కూడా ఇటువంటి పరిణామం జరుగుతుందని మనం అనుకోలేదు. మనం కాంగ్రెస్ పార్టీలో పోతామని కానీ పోవాలని కానీ మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. 3 సార్లు ఎమ్మెల్యే చేశాం. దురదృష్టవశాత్తు ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా కొన్ని టెక్నికల్ మిస్టేక్స్తో కూడా మనం ఓడిపోయినాం. మనది ఫస్ట్ ఓటు అని చెప్తే కింద నోటాకి 2200 ఓట్లు పడినాయి. కొద్దిమంది అమాయకులు మనది ఫస్ట్ అని చెప్తే పైన వేయాల్సింది పోయి కిందికి వెళ్ళి ఫస్ట్కి 2200 ఓట్లు వేయడం జరిగింది. అట్లా కూడా నష్టపోయినాం. ఆ బీజేపీ వాళ్ళు రోలర్ గుర్తును మనం తీసేసినా కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడి ఆ రోలర్ గుర్తును కూడా పెట్టడం జరిగింది. దానివల్ల ఒక 2000 ఓట్లు పోయినాయి. మన కారు గుర్తుని పోలినటువంటి కెమెరా గుర్తు ఒకటి పెట్టడం జరిగింది. దానివల్ల ఒక 1000 ఓట్లు జరిగింది. ఈ రకంగా 5-6 వేల ఓట్లు మనల్ని ఓడగొడటానికి కుతంత్రాలు అన్నీ మనం ఓడిపోయేలాగా చేశారు. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే నేను మేధావిని ఈ ప్రాంత బహుజనుల ఉద్ధరణకు వచ్చానో ఈ ప్రాంతంలో ఉన్న బహుజనులను ఉద్ధరిస్తాను అని మాయమాటలు చెప్పి లేని జిమ్మిక్కులు చేసి డ్రామాలు నడిపిన ప్రవీణ్ కుమార్ ఇలా ఈ ప్రాంతానికి వచ్చి మనకు నష్టం చేశాడు. ఇది వాస్తవం. ఎందుకంటే నేను మొన్న కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు ఎందుకు ఈ ఊరికి వచ్చారో చెప్పాలి. మీ ఊరు ఏ ఊరు? నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, ఈయనని కేవలం నన్ను ఓడగొడటానికి మాత్రమే ఈ బీజేపీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కలిసి ఈయన నా దగ్గర పంపించారు. ఏదైతే బడుగు బలహీన వర్గాలు నాకు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారో ఆ వర్గాల ఓట్లు తెంపి ఆ ఓట్లు నష్టం చేసి నన్ను ఓడగొడటానికి వచ్చిండు. ఈయన ప్యాకేజీ మాస్టరు మనల్ని దొంగ దెబ్బ కొడటానికి వచ్చాడు ఇక్కడికని చెప్పినాను. ఒకవేళ ఈయనకి నిజంగా బహుజన బిడ్డల కోసం కొట్టడాలని కానీ ఆ బిడ్డల కోసం తాపత్రయపడాలని ఉండుంటే ఆయన ఏం చేయాలా? ఆయన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఆలంపూర్, ఆయన అక్కడ పోటీ చేయాలా? ఆయన అసెంబ్లీ పోవాలనే ఉద్దేశం కనుక ఆయనకు ఉండుంటే ఆయన పోటీ చేయాల్సింది ఆలంపూర్లో. కానీ ఆలంపూర్లో ఈయనకు ఉప్పు పెట్టలేవాడు.